Please share and subscribe for more updates. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. కీలక ఫైనల్స్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన లెజెండ్. అయితే కూడా 2026 టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ కోహ్లీని కాకుండా రోహిత్ శర్మని ఎంచుకుంది. ఇది బ్యాటింగ్తో సంబంధం ఉన్న నిర్ణయం కాదు. ఇది లెగసీ, నాయకత్వం, టైమింగ్ మీద తీసుకున్న నిర్ణయం. విజేత కెప్టెన్ ప్రివిలేజ్. 2024 టీ20 వరల్డ్ కప్ను గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ. క్రికెట్ సంప్రదాయాల ప్రకారం ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ వచ్చే వరల్డ్ కప్కి ఆ టీం ముఖంగా నిలుస్తాడు. ఇప్పుడు భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ కూడా. 2026కి హోస్ట్ దేశం కూడా శ్రీలంకతో కలిసి. అందుకే గెలిపించిన నాయకుడు అయిన రోహిత్ని ఐసీసీ ముందు పెట్టింది. కోహ్లీ దగ్గర కూడా లేని ఒక రికార్డు, లాంగివిటీ. రోహిత్ శర్మ 2007 నుంచి 2024 వరకు ప్రతి టీ20 వరల్డ్ కప్లో ఆడాడు. ప్రతి ఎడిషన్లో ఆడిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. 2007లో ధోనీ కెప్టెన్సీలో యువ ఆటగాడిగా గెలిచాడు. 2024లో కెప్టెన్గా వరల్డ్ కప్ గెలిపించాడు. అంటే టీ20 వరల్డ్ కప్ చరిత్ర అంతా రోహిత్తో ముడిపడి ఉంది. రిటైర్మెంట్కు గౌరవ సూచిక. 2024 గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ టీ20లకు గుడ్ బై చెప్పారు. అంబాసిడర్గా రోహిత్ను ఎంపిక చేయడం ఐసీసీ ఇచ్చిన గౌరవంగా చూడాలి. ఫైనల్లో మ్యాచ్ గెలిపించిన ఆటగాడు కోహ్లీ అయితే మొత్తం టోర్నమెంటును నడిపించిన నాయకుడు రోహిత్. మరి కోహ్లీ ఎందుకు కాదు? కోహ్లీ గొప్ప ఆటగాడు కాదనడం పిచ్చిమాట. టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ. 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ 2014, 2016. ఇక్కడ తేడా స్పష్టం. కోహ్లీ మాస్టర్ బ్యాట్స్మెన్, రోహిత్ విజేత నాయకుడు. 2026లో ఐసీసీకు కావాల్సింది హోస్టింగ్ ప్లస్ డిఫెండింగ్ ఛాంపియన్ ముఖం. అది ఒక బ్యాట్స్మెన్ కాదు, ఒక కెప్టెన్ పాత్ర. ఇది కోహ్లీ గొప్పతనాన్ని తగ్గించదు, రోహిత్ నాయకత్వాన్ని గుర్తిస్తుంది.